వనపర్తి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా సన్మానిస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇందిరా పార్క్ నుండి మున్సిపాలిటీ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు వేలాది సంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో పాటు ముఖ్యాతిథిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కాల్వ సుజాత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. మా ఫోన్ కింద పెట్టుకో, ఫోన్ కింద మేడం అట్లే ఇక్కడ చూడండి, అట్లే ఇక్కడ చూడాలి. సురేచన చేయి. మీరు పట్టించు. ఓకేనా? ఐశ్వర్య ఒక నిమిషం కుర్చీ తీయండి. కేక్ బదులుగా ఓకేనా?
అందరికి నమస్కారం. పత్రికా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మొన్న 11వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో వనపర్తి మున్సిపాలిటీలో, పెబ్బేరు మున్సిపాలిటీలో, వనపర్తి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీస్ ఉంటాయి. సో దానిలో మేము గడిచిన 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత మేము ఏమేమి డెవలప్మెంట్ చేసినాం, ఏమేమి అభివృద్ధి చేసినాం. సో మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో మమ్మల్ని ఎట్లా గెలిపించారు, ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎట్లా గెలిపించారు, పార్లమెంట్ ఎలక్షన్ లో ఎట్లా గెలిపించారు. సో మున్సిపాలిటీలో కూడా మా అభివృద్ధిని చూసి అధికార పార్టీతో మీరందరూ సహకరించి, ఆశీర్వదించి, దీవించి పెబ్బేరు వనపర్తి ప్రజలందరూ, ఓటర్ మహాశయులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో 11వ తారీఖు నాడు పోలింగ్ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అవుట్ ఆఫ్ 33లో 22 కౌన్సిలర్ సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించిన వనపర్తి ప్రజలకు, పెబ్బేరు ప్రజలకు ఫస్ట్ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. వారితో పాటు ఈ వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు పదవీ బాధ్యతలు తీసుకుంటున్న శ్రీమతి మాధవి రమేష్ గారికి, అట్లనే వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్ గారికి, అట్లనే మా మిగతా 20 మంది కౌన్సిలర్స్ కు, వాళ్ళందరూ ఈరోజు పదవీ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా వనపర్తి ప్రజలందరూ మా ఇందిరమ్మ చౌక్ లో అక్కడ మేము నివాళులు అర్పించి, ఆ తర్వాత రాజీవ్ చౌక్ లో రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించి, అక్కడ నుంచి అంబేద్కర్ గారికి మేము గౌరవించుకొని దండేసి అక్కడ నుంచి మున్సిపాలిటీకి వచ్చి ఇప్పుడే వనపర్తి మేయర్ గా, వనపర్తి తొలి మహిళగా శ్రీమతి మాధవి గారికి పదవి బాధ్యతలు అప్పచెప్పినాం. అట్లనే వైస్ చైర్మన్ గా మా మధుసూదన్ గారికి వైస్ చైర్మన్ అప్పచెప్తూ మా గౌరవ కౌన్సిలర్ మనందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ పదవి బాధ్యతలు ఇచ్చినాం. సో ఆ సందర్భంగా వనపర్తి ప్రజలకు, ఇక్కడున్న అరేంజ్ చేసిన మున్సిపల్ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వనపర్తి ప్రజలకు మేము ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు విజయోత్సవంతో పాటు అది ఒక పార్ట్, ఓన్లీ 10% అది. దాంతో పాటు మేము బాధ్యతాయుతమైన ర్యాలీగా మేము భావించి, బాధ్యతాయుతంగా ఈ రోజు నుంచి వనపర్తి మున్సిపాలిటీని గడిచిన 2 years నుంచి ఆల్మోస్ట్ నేనే అన్ని పర్సూ చేస్తున్నా, నేనే అన్ని రివ్యూ చేసుకొని ఒక డెవలప్మెంట్ తీసుకొచ్చినాం. ఈ రోజు నుంచి చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్లు అందరూ దగ్గరుండి తీసుకున్నట్టు వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. సో వనపర్తి ప్రజలకు మీ ద్వారా, పత్రికా మిత్రుల ద్వారా నేను ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా. ఈ రోజు నుంచి వాళ్ళ బాధ్యతలు తీసుకున్నారు. ఒక 3-4 రోజులు ఇవన్నీ ఫైల్స్ అన్ని కమిషనర్ గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్రతి వీక్ ఒక వారానికి ఒక వారానికి ఏ వారం అనేది ఇంకా వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టి ఫైనల్ చేసి, ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కి అక్కడ వెళ్తారు, అక్కడే వాక్ చేస్తారు. మధ్యాహ్నం వరకు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఉంటారు వాళ్ళతో. మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడనే అదే వార్డులో చేస్తారు. ఈవినింగ్ వరకు అక్కడ టీ తాగే వరకు ఉండి ఆ కరెంటు డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, ఆ శానిటేషన్ కానీ అన్ని రకాలుగా ఈ వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని సంబంధిత అధికారులందరూ అక్కడే ఉంటారు. ఆ రోజు ఆ వార్డుకు సంబంధించి టోటల్ ఒక ముఖ చిత్రం, సో ఏం కావాలి అక్కడ ఆ వార్డుకు, సో అన్ని రాసుకుంటారు. అట్లా ఎవ్రీ వీక్ అట్లా, అంటే నెలకు 4 వార్డులు అయితే, దాని తర్వాత 33 వార్డులు అంటే ఎన్ని నెలలు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ రొటేషన్ లో మళ్ళీ ఫస్ట్ వార్డుకు పోయి ఆ గ్యాప్ లో ఆ 90 రోజులలో ఆ వార్డుకు సంబంధించిన ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని లైవ్ లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ ఉంటే ఎందుకు ఉన్నాయి, సో ఫండ్ లేదా, ఇంకేదైనా లేదా, డిపార్ట్మెంట్ సహకరించట్లేదా, ప్రజలు సహకరించట్లేదా, అట్లా రివ్యూ చేసుకొని ఎవ్రీ మంత్ కు 4 వార్డులు తిరిగిన తర్వాత 4 వార్డుల మీద స్పెషల్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో పాటు నేను ప్రతి మున్సిపాలిటీ మీటింగ్ కు, ప్రతి మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ కు నేను కూడా, నాకు ఏమి ఇగో లేదు, నేను వనపర్తి మున్సిపాలిటీ వచ్చి కూర్చొని మా చైర్మన్ అమ్మ, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్లతో పాటు నేను కూడా దగ్గరుండి దాన్ని పరిశీలించి వాళ్ళకి ఏం కావాలా, ఫండ్ కావాలా, ఇవన్నీ ఒక కొత్త కొత్త ఒరవడిని వనపర్తి మున్సిపాలిటీలో తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటు ఈ వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి ఆల్రెడీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 54 కోట్లతో అభివృద్ధి చేసినాం. అది కాకుండా ఒక 23 కోట్లు, 18.7 crores ఒకటి యూడీసీ ఫండ్ నుంచి టెండర్ అయింది, ఒక 3 crores వేరే ఫండ్ నుంచి ఒక టెండర్ అయింది. అది కాకుండా నేను పాలిటెక్నిక్ బిల్డింగ్ దగ్గర ఎలక్షన్ల కంటే ముందు చెప్పిన మా చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్ అందరినీ గెలిపిస్తే వీళ్ళందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి మా సీఎం గారిని కల్పించి, అన్న పెబ్బేరు, వనపర్తి 2 మున్సిపాలిటీలు మన ఫుల్ మెజార్టీతో ఇచ్చారు. సో వనపర్తికి ఒక 50 కోట్లు, పెబ్బేరుకి ఒక 20 కోట్లు స్పెషల్ ఫండ్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినాను. మొన్న పోయి చెప్పొచ్చిన, అన్న నేను మాట ఇచ్చి వచ్చిన, మీరు ఇవ్వాల్సిందే, మనలో తీసుకొని వస్తారని చెప్పిన. సీఎం గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా వనపర్తిలో మొత్తం బుల్లెట్ దించేసిన అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇట్లా మాకు ఇన్ని అవకాశాలు ఇచ్చి మా వనపర్తి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి మా భుజాల మీద 2023 నవంబర్ 30 తారీఖున నా భుజాల మీద పెట్టినారు.
ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, మా మల్లురవి గారు, మా చిన్నారెడ్డి గారు, మా శివసేనారెడ్డి గారు, నాకు సో జిల్లా మంత్రులు జూపల్లి గారు అండ్ శ్రీహరి గారు, మా అందరికీ వనపర్తి జిల్లాకు సంబంధించిన అన్ని మున్సిపాలిటీలు ఆ ప్రజలందరూ ఓట్లేసి ఆశీర్వదించి దీవించి మీ భుజాల మీద బరువు పెడుతున్నాం. ఇంకా 3 ఏళ్ళు ఈ టర్మ్కు ఉంటది. దాని తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వనపర్తిని అభివృద్ధి చేయాలి. మీరు గత ప్రభుత్వం చేసినట్లు ఆ వెనకాల చెరువు కట్టలకు పేర్లు పెట్టుకొని ఇంకో కట్టలకు పేరు పెట్టుకొని అవి ఇవి పిచ్చి పిచ్చి చేసి 4 ఒక బిల్డింగ్ కట్టి, ఒక కలెక్టరేట్, ఒక ఎస్పీ బిల్డింగ్ కట్టి, రోడ్ వైండింగ్ అని పేరు మీద మధ్యలో ఒక డివైడర్ కట్టి 4 చెట్లు నాటి ఆ 4 మినీ ట్యాంక్ బండ్ల పేరు మీద అవన్నీ వెనక ముందు రివిట్మెంట్ కట్టి మధ్యలో ఒక లైన్ వేసి లైట్లు వేసి గడ్డేసి ఆ బిల్లులు తీసుకొని అదే డెవలప్మెంట్ అనుకున్నారు. అవన్నీ డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అంటే గల్లీ నుంచి మెయిన్ రోడ్డుకు రావాలి. సో ఇట్లాంటి మేము గల్లీల నుంచి సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా వనపర్తికి వచ్చున్నాం. సో ఇక్కడ మా కౌన్సిలర్ల అందరి తరఫున నేను మాటిస్తున్నా. మా చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్లు మేమందరం నేను రెగ్యులర్ గా వాడుతుంటా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వనపర్తి ప్రజలకు పెద్ద జీతగారులాగా పనిచేస్తున్నాను చెప్తున్నా. మా టీం కూడా మా మేఘారెడ్డి, మల్లురవి గారు, సీఎం గారి టీము 2024-29 టీంలో వాళ్ళు కూడా జాయిన్ అయినారు. మాతో పాటు వాళ్ళు కూడా దగ్గరుండి వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధి చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ తరఫున నేను మాటిస్తున్నా. మళ్ళొక్కసారి వనపర్తి ప్రజలందరికీ, పెబ్బేరు పట్టణ ప్రజలందరికీ, మమ్మల్ని, మా పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి ఓట్లేసిన ఓటర్ మహాశయులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం. వనపర్తి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, కాంగ్రెస్ పెద్దలకు, రేవంత్ రెడ్డి సారు, మేఘారెడ్డి సారు అందరికీ నా నమస్కారం. ఈ అవకాశం అందరికీ నాకు మొదటగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినాను. నేను తప్పకుండా మీ అందరి ఆధ్వర్యంలో మాటిస్తున్నాను. ఖచ్చితంగా అందరికీ సేవ చేస్తాను. ఈ మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నా మీద పెట్టినందుకు సార్కి కృతజ్ఞతలు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా పైన ఎంతో గౌరవం ఉంచి మన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు మరి ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని మాకు సహకరించి మమ్మల్ని వేయడాన్ని చైర్మన్ గా, మమ్మల్ని వైస్ చైర్మన్ గా చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మీకు అందరికి తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు మున్సిపాలిటీని మున్సిపాలిటీగా మార్చినారు. కుక్కలను చంపడానికి సూదులేస్తే కూడా కమిషన్ తీసుకున్నారు. దానికి మేము అటువంటి కమిషన్లకు ఎక్కడ లొంగకుండా మా నాయకుడు అన్న మేఘారెడ్డి గారు ఎంత నీతి నిజాత్పరుడో మీకు అందరికి తెలుసు. మేము కూడా వారి బాటలో ప్రయాణించి వారికి ఎక్కడ కూడా మచ్చ తేకుండా సీతమ్మకు లక్ష్మణుడు అయితే ఎలా సహకరిస్తాడో మున్సిపాలిటీ చైర్మన్ గారికి కూడా నేను ఒక సీతమ్మకు మరిదిలాగా మేడానికి సీతమ్మకు లక్ష్మణులాగా సహకరించి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ మా పైన నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవిని అప్పగించిన మా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారికి ఎలాంటి మచ్చ లేకుండా వనపర్తిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను. కృతజ్ఞతలు.